కానీ ఎవరు వెళ్ళారు? వారి పిల్లలను దేవుడు వాగ్దాన దేశంలోనికి పంపించాడు. హల్లెలూయా. వీళ్ళు సనగకపోవటం వల్ల నెంబర్ 1 క్వాలిటీ, ఎందుకు పిల్లల్ని దేవుడు ఇశ్రాయేలు దేశంలో కనాను దేశంలోనికి పంపించాడు? లేదంటే వాళ్ళని ఎప్పుడో మార్గ మధ్యలోనే చంపేసిన దేవుడు. మళ్ళీ మోషేను కొత్త సంతానాన్ని పుట్టించగలిగిన దేవుడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా దేవుడు అలాగను పంపించాడంటే వారి తండ్రి లాంటి మనస్సు వారు కలిగి ఉండకపోవడం వల్ల. హల్లెలూయా. బిడ్డలారా, మన వ్యక్తిగత భక్తి జీవితంలో మనం కొన్నిసార్లు పొరపాట్లు చేస్తాం. మన పిల్లలు అది గమనిస్తూ ఉంటారు. ఖచ్చితంగా వారి హృదయాల్లో, వారి మధ్యలో అది ముద్రించబడుతుంది. అది తప్పు అయినా, అది ఒప్పు అయినా, అది పుణ్యమైనా, అది పాప కార్యమైనా, అది నీతి కార్యమైనా, అది ఏ కార్యమైనా సరే మన పిల్లలు మన ప్రతిదీ గమనిస్తూ ఉంటారన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఒక మంచి మాదిరిని వేసి వెళ్ళిపోతే ఆ మంచి మాదిరి మీదే వాళ్ళ యొక్క భవిష్యత్ పునాది ఆధారపడుతూ ఉంది. నీ భక్తి జీవితం, నీ యథార్థ జీవితం, నీ క్రియల జీవితం, నీ ప్రవర్తన జీవితం, నీ ప్రార్థనా జీవితం నీ కుమారులకి, నీ కుమార్తెలకి ఒక మాదిరిగా ఉండాలి తప్ప వాళ్ళు నశించిపోవడానికి, నీ వలన వారు పాడైపోవడానికి ఎంత మాత్రం అవకాశం వారికి ఇవ్వకూడదు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, మన పిల్లలకు మనం మంచి మాదిరి ఉంచి వెళ్ళిపోవాలి. ఇశ్రాయేలులో ఆకుల వలె రాలిపోయినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ తండ్రులు, తల్లులు,